ఆదివారం సమయంలో మన ఎమ్మెల్యే గారు రఘురామకృష్ణరాజు గారు వైశాస్కి మద్దతుగా ఈరోజు పెద్దపేట గ్రామానికి వచ్చి వారు చేసినటువంటి నిర్వాహం గురించి వెల్లడి చేయటకు మేము ముందుకొచ్చి ఉన్నాము. ఎందుచేతంటే ఒక ఎమ్మెల్యేగా, ఒక స్పీకర్గా ఆయన మాట్లాడాల్సిన మాటలు అది అందరికీ అంగీకారంగా ఉండాలి. అయితే అంగీకారంగా లేకుండా రఘురామకృష్ణరాజు గారు స్పీకర్ గారు ఆయన ఇక్కడ రామాలయం కడితే మీకు ఇబ్బంది ఏంటి అనేటువంటి తీసుకొచ్చాడు. దానికి వ్యతిరేకంగా పీతలరాజు అని నేను, ఇది సత్రం తప్ప ఇది రామాలయం కాదు. అలాగే చాలామంది రామాలయం అన్నారు, సత్రం కనుక రామాలయం కాదు. అలాగే కమిషనర్ ఒక ఆయన రామాలయం అని స్లిప్ బోర్డు చూపించాడు, రామాలయం కాదు, ఇది ఓన్లీ సత్రమే. దీనివల్ల మాకు వచ్చేటువంటి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులు రాకుండా ఉన్న ఉద్దేశంతో మేము మాట్లాడినటువంటి సమయంలో రఘురామకృష్ణరాజు గారు మీకు కట్టడం వల్ల ఇబ్బంది ఏంటంటే, ఇబ్బంది ఉంటుందని చెప్పిన తర్వాత ఇక్కడ హిందూస్ లేరు, హిందూస్ వల్ల ఇక్కడ ఏ కార్యక్రమాలు ఇక్కడ జరగవు. తర్వాత ఒకటి ఏంటంటే హరిజన్స్ ఉన్నారు, కానీ హరిజన్స్ అన్నారు కూడా అందరూ క్రైస్తవత్వంలోనే ఉన్నారు. ఈ హరిజన పండుగ కూడా చాలా అయింది మానేసి, కనుక ఈ హరిజన్ని మేము కడతాం అన్న నినాదంతో రఘురామకృష్ణరాజు స్పీకర్ గారు కడతాం, మీరు ఇదేం చేసుకుంటారో చేసిన ఉద్దేశంతో ఆయన ఏకీభవించాడు. కనుక ఆ ఏకీభవంతో వైశాస్ వాళ్ళు జై శ్రీరామ్ అనడంతో దానికి మేము నినాదాలు చేసి వాళ్ళని నిలదీయడం జరిగినది. కనుక దీనికి సపోర్టుగా ఈ రఘురామకృష్ణరాజు గారు అనేటువంటి ఆయన వాళ్ళకి సపోర్టుగా ఉండి మాకు గ్రామాన్ని విచ్ఛిన్నం చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క గ్రామానికి అసలు హరిజనపేటలకు రానటువంటి వ్యక్తి హరిజన గ్రామాలకు ఎలాగొచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టవలసిన 12 ఓట్లు అడగతా కూడా రాలా. అటువంటి విధానాన్ని అతను పెట్టుకుని ఈ రోజున హరిజనపేటకు వచ్చి నేను అవసరమైతే నేను మందిరం కడతాననేటువంటి నిదానాలు చేయటం అనేది చాలా మాకు వ్యతిరేకం. కనుక ఈ వ్యతిరేక కార్యక్రమాన్ని మత వివక్షణ రప్పించడానికి కోసం ఆయన ఇక్కడికి వచ్చాననే ఉద్దేశంతో మేము ఉంటున్నాం. ఆయన యొక్క మాట వెనక తీసుకుని మా యొక్క పేటకి, మా యొక్క క్రిస్టియన్ వాడి ఇక్కడ ఉన్నటువంటి హరిజన ప్లస్ క్రైస్తవ సంఘానికి మద్దతు తెలియజేయవలసిందిగా ఈ రఘురామకృష్ణరాజు గారి స్పీకర్ గారికి, అలాగనే కొన్ని డిపార్ట్మెంట్స్ కూడా మేము మా యొక్క విన్నపంలో తెలియజేస్తున్నాము.